సో నాతో పాటు సురేష్ బొబ్బిలి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో సురేష్ అన్న, హాయ్, నమస్తే. మంచి మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక తెలంగాణ నేపథ్యంలో ఉండే ఒక ఫోక్ని తీసుకొచ్చి ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్లో పెడుతున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? థ్యాంక్స్ అన్న. నేను తెలంగాణ నేపథ్యంలో వచ్చే నా కథలు నా దగ్గరికి రావడం నా అదృష్టం. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఫోక్ని సినిమా కల్చర్కి మార్చడం కూడా నా అదృష్టమే. అట్లానే నేను కంప్లీట్ ఇప్పుడు మన క్రేజీ కళ్యాణంలో ఒక భరత్ సాంగ్ ఉంటుంది. భరత్ సాంగ్ కొంచెం తెలంగాణ బేస్డ్ ఉంటుంది. బట్ దీంట్లో 2 లవ్ సాంగ్స్ ఉంటాయి. అంటే ఒకటి లవ్ సాంగ్, 2 ఉంటాయి. మీకు కంప్లీట్ యూనిక్ ఉంటుంది. ప్రాపర్ సినిమా స్టైల్లో ఇది ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే నా అదృష్టం అంటే ఇలాంటి సినిమాలు రావడం, ఇలాంటి సినిమాలో కంపోజ్ చేయడం. అంటే సినిమా ఇండస్ట్రీలో ఒకసారి ఒక ముద్ర పడితే ఇంకా దానికే ఫిక్స్ అయి ఉంటుంది. అంటే లైక్ ఒక హీరోకి పలానా క్యారెక్టర్ అంటే ఇంకా లైఫ్ లాంగ్ అలాంటి క్యారెక్టర్సే వస్తుంటాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అలాగే వస్తుంటాయి. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలానే వస్తుంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చేసిన సినిమాలన్నీ ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్నా కూడా ఫోక్ ఎక్కువ ప్రాధాన్యం ఉండే సినిమాలు పడుతున్నాయి మీకు. ఇప్పుడు మనకు ప్రీ వెడ్డింగ్ షో అదేం ఫోక్ జానర్ కాదు కదా, విలేజ్. బట్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ప్రాపర్ సినిమాటిక్ కలర్ యూజ్ చేసినాం. 90s అనే వెబ్ సిరీస్ కూడా అంతే. నేను అట్లేం ముద్ర పడుతుంది అని అనుకోవట్లే. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా ఇప్పుడు చేయవు. రాబోయే సినిమాలు కూడా ప్రాపర్ మన కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉన్నాయన్న. ఓకే. సో ఈ క్రేజీ కళ్యాణం సినిమాకి వస్తే సో ఒక తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ఒక మంచి అంటే ఆడియన్స్ని గ్రాప్ చేసే ఒక మంచి హీరోయిన్స్ ఉన్నారు. అండ్ నరేష్ గారి పాత్ర కూడా చాలా బాగుంది. సో ఇలాంటి ఒక కామెడీ ఎక్కువ ప్రాధాన్యం ఉండే ఒక తెలంగాణ నేటివిటీ ఉండే అయినా కూడా బాటిల్ ఇట్లా కొడుతున్నాడు. సో ఇట్లాంటి ఒక క్రేజీ సినిమాకి సో మ్యూజిక్ చేయాలంటే మీకు ఏమైనా టఫ్గా అనిపించిందా పార్ట్? నాకు చూసిన జీవితాలు ఇవి. నేను చిన్నప్పటి నుంచి చూసిన జీవితాలు కాబట్టి నాకేం పెద్ద టఫ్ అనిపించలేదన్న. చాలా ఎంజాయ్ చేస్తే ఈజీగా చేసేసిన. పెద్ద నాకు టఫ్ అనిపించలేదు. ఓకే. సో వేణు ఉడుగుల గారితో మీకున్న రిలేషన్ కావచ్చు, అనుబంధం కావచ్చు, సో ఎలాంటిది? సో మీకు చాలాసార్లు మీరు చెప్పడం కూడా జరిగింది. సో ఆయన నాకు ఒక పెద్ద అన్నలాగా నాకు చాలా ఆదుకున్నాడు. సో ఒకసారి ఇప్పుడు ఈ మైకు నా ముందు ఉన్నది, నేను ఈ కెమెరా ముందు ఉన్నా అంటే దానికి కారణం వేణు ఉడుగులన్న. నేను తినే ప్రతి ఫుడ్ మెతుకు మీద వేణన్న పేరు ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమాకి వేణన్న కారణం. సో వేణన్న నాకు ఒక గాడ్ ఫాదర్ అంతే. సో ఫస్ట్ టైం విరాట పర్వం సినిమా మీకు వచ్చినప్పుడు మీ మైండ్లో ఏముండే అసలు? నా మైండ్లో ఏం లేదండి. కథ విన్నాక నేను ఏడ్చేసిన. ఎట్లనైనా ఈ కథకు మనం న్యాయం చేయాలి, కష్టపడాలి అని చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి చేసిన. యాక్చువల్లీ ఫస్ట్ వేణన్నతోనే నీది నాది ఒకే కథ అయిపోయినాక నెక్స్ట్ వెంటనే విరాట పర్వం, సాయి పల్లవి, రానా, సుధాకర్ చెరుకూరు గారు, పెద్ద టీం. చాలా అంటే భయంతో బాధ్యతతో పనిచేసినాడు. సో ఇప్పుడు వస్తున్న కాంటెంపరీ మ్యూజిక్ ఏదైతే ఉందో అటు కేపాప్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, సో ఇట్లాంటి చాలా ఇప్పుడు జెన్జీ కిడ్స్ అందరు ఇట్లాంటి మ్యూజిక్కి ఎక్కువ వింటున్నారు. సో మీరు మీ మ్యూజిక్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అని ఏమైనా అనుకుంటారా? లేకపోతే కొత్తగా ఏమైనా చేద్దాము, సో సౌండ్స్ కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఏమైనా ప్లే చేద్దాము, ఎక్స్పెరిమెంటల్గా ఈ సీన్ పెడదామని ఏమన్నా ఈ సినిమాలో ఏమైనా అనుకున్నారా? నేను ఇప్పుడు టీజర్ చూశారు కదండి, అది యాక్చువల్లీ కాంటెంపరీ కైండ్ ఆఫ్ మ్యూజికే, బట్ విత్ రూటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మెర్జ్ చేసింది. సో నన్ను నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటా, కొత్త సౌండ్ను వింటూ ఉంటా, కొత్తగా చేయాలనే ఇదిలోనే ఉంటా. మనం మేకింగ్ స్టైల్ కథ మనకు విలేజ్లో జరుగుతుండొచ్చు, కానీ సౌండ్ కానీ మేకింగ్ కానీ ప్రతిదీ కూడా ఒక న్యూ ఏజ్ ప్యాటర్న్లోనే నేను ఇది చేసుకుంటున్నాను. లాస్ట్ 10 years మీ లైఫ్ చూసుకుంటే ఎట్లా అనిపించింది అన్న మీకు జర్నీ అంతా? అదొక అద్భుతం అన్న, అంతే అద్భుతం. ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల ఈ స్టేజ్ వరకు వచ్చినా ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు, తెలంగాణ ప్రేక్షకులు నాకు బ్లెస్ చేసారు, బ్లెస్ చేస్తూనే ఉంటారని నేను మనస్ఫూర్తిగా. అసలు మీరు దొరకలేరంటగా అసలు ఎవరికి కూడా, అసలు మాట్లాడడానికి కానీ లేకపోతే ఇంటర్వ్యూలు అడిగితే కానీ అసలు దొరకట్లేదు, ఫుల్ బిజీ ఉన్నాడు మనిషి అని చెప్పి అంటారు. దొరక అంటే పని చేసుకుంటూ బిజీ ఉండడం అనేది మంచిదే. అన్న ఏం లే, మనకు ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఈ సినిమా సందర్భంలో మనం మాట్లాడుకొని అట్లా చేద్దామని. బట్ మీకు చూస్తే చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయన్న, అట్లా ఏం అనకంటే దొరకట్లేదని. ఇప్పుడు మీకు దొరికే మాట్లాడుతున్నా కదా, ఒక మాట ఆగండి అన్న ఆగిన కదా. లేదన్న అట్లేం లేదు. సినిమా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మనం కలగన్న డ్రీమ్ కదా. ఒక 4 ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాళ్ళకు టైంకి రెస్పాండ్ అయ్యి పని చేయాలి కదా. వాళ్ళ డేట్స్ ఇవి ఉంటాయి, షూటింగ్స్ ఉంటాయి, అవన్నిటిని మనం మన సైడ్ నుంచి డిలే కావద్దు కదా. సో
వాటిని నేను నా వల్ల ఇది కావద్దని అటు టైం కేటాయిస్తున్నా అంతే. సో గోరెటి వెంకన్న గారితో ఈ సినిమాలో పాట పాడించడం, సో దాని గురించి చెప్తారా? రాసిండు అన్న, అదే రాసిండు అద్భుతంగా రాసిండు. ఆయన ఒక 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల అబ్బాయి అయితే ఎలా ఉండి రాస్తారో అంత యంగ్ లిరిక్స్ కనిపిస్తాయి మీకు గోరెటి గారి దగ్గర నుంచి. ఆయన మా సినిమాకి వచ్చి రాయడం మా అదృష్టం. ఓకే, సో ఫైనల్లీ చెప్పండి, సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు, నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు, అండ్ ఎలాంటి మ్యూజిక్ మేము వినొచ్చు? పక్కా జెన్జీకి కనెక్ట్ అయ్యేది వింటారు. ఆ సినిమాకి ఇప్పుడు క్రేజీ కళ్యాణంకి ఏం కావాలో అది పక్కా ఉంటుంది. నెక్స్ట్ నితిన్ గారి మూవీకి ఏం కావాలో అది పక్కా ఉంటుంది. అంటే నేను ఆ సినిమాకు తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఆ సినిమాకు తగ్గట్టు నేను ప్రిపేర్ చేసుకొని ప్రాపర్గా నేను ఇది నేర్చుకొని దాని గురించి రీసెర్చ్ చేసి ప్రాపర్గా నేను చేస్తాను. అలాంటి సౌండ్ ప్రాపర్ న్యూ ఏజ్ సౌండ్ వినబోతున్నారు. సో సౌండ్ ఎక్కడి నుంచి మీరు తీసుకుంటారు? అంటే లైక్ మీకు ఐడియా వస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతారా? పాత మ్యూజిక్ ఏమన్నా వింటారా? సో ఇన్స్పిరేషన్ కోసం ఏం చేస్తారు? నేను అదే అండి, సిచ్యువేషన్ని బట్టి కొన్ని వింటాను, కొంత రిఫరెన్సెస్ ఏమన్నా వింటాను. లేదు అని అంటే ఆ కథ చెప్పేటప్పుడు ఆ సిచ్యువేషన్ నన్ను ఇన్స్పైర్ చేస్తుందండి. కథలో నుంచే పుడతాయి అంతే. సౌండ్ సైడ్ వస్తే నాకు కొంతమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు, సో నేను వాళ్ళ మ్యూజిక్ వింటూ ఉంటాను. అదే రెహమాన్ గారు, సంతోష్ నారాయణ, హాలీవుడ్ సౌండ్ వింటూ ఉంటాను. సో అంతే. సో హాలీవుడ్ అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఒడిసీ సినిమా రిలీజ్ అయింది, చూసారా మీరు? సో దాని సౌండ్ మీద మీ కామెంట్ ఏంటండి? మ్యాడ్ అట్లాంటి సౌండ్ చేయాలని ఉంది. అలాంటి అవకాశం రావాలి, పక్కా చేస్తాను. అంటే మెంటల్ ఎక్కించండి. సినిమా మస్తు ఉంది, సౌండ్ కూడా అదిరిపోయింది. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.